బెజవాడ రోడ్లపై బైక్లతో విన్యాసాలు చేస్తే తాట తీస్తామని ట్రాఫిక్ డీసీపీ షరీన్ బేగం హెచ్చరించారు. లైసెన్సులు రద్దు చేసి క్రిమినల్ కేసులు సైతం నమోదు చేస్తామన్నారు. విజయవాడ సిపి ఆదేశాలతో ట్రాఫిక్ పోలీసులు రోడ్డు ప్రమాదాల నివారణకై విద్యార్థులకు అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు. హెల్మెట్ ఖచ్చితంగా వాడాలని, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపకూడదని షరీన్ బేగం విద్యార్థులకు సూచించారు. ఇప్పటికే విజయవాడ ప్రజలకు ట్రాఫిక్ రూల్స్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని డీసీపీ తెలిపారు. ఇక ఈ ఏడాది మార్చి నుంచి ట్రాఫిక్ రూల్స్ ను ఉల్లంఘించే వారిపై జరిమానాలు, కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఇక ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించకపోతే మరింత కఠినంగా వ్యవహరిస్తామంటున్న డీసీపీ షరీన్ బేగంతో మా సిటీ 24/7 ప్రతినిధి గాలీబ్ ఫేస్ టు ఫేస్. కళాశాలల నుంచే విద్యార్థులకు ట్రాఫిక్, దాంతోపాటు రహదారి భద్రతపై విజయవాడ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఇప్పటికే ఆయా కళాశాలలోని నేరుగా ట్రాఫిక్ అధికారులు అక్కడికి వెళ్ళి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మనతో మాట్లాడటానికి విజయవాడ ట్రాఫిక్ డీసీపీ షరీన్ గారు ఉన్నారు. మేడం, విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు ట్రాఫిక్ సంబంధించిన అవగాహన కల్పించడానికి కారణం వాళ్ళ నుంచి రియాక్షన్ ఎలా ఉంది? నగర సిపి గారి ఆదేశాల మేరకు విద్యార్థులకు ఎక్కువ అవేర్నెస్ క్రియేట్ చేయమని ఆదేశాల మేరకు చేస్తున్నాము. ఎందువల్లంటే పిల్లలు ఎక్కువగా మైనర్ డ్రైవింగ్ అనేది ఒక పెద్ద ఇష్యూ ఉంది. రోడ్ ప్రమాదాలకు అదొక పెద్ద కారణంగా కూడా మారింది. దానికి తోడు ట్రిపుల్ రైడింగ్, డ్రంకన్ డ్రైవింగ్, స్పీడ్ డ్రైవింగ్, ర్యాష్ డ్రైవింగ్, డేంజరస్ డ్రైవింగ్, ఇవన్నీ కూడా ఈ టీనేజ్ పిల్లలు, కాలేజ్ గోయింగ్ పిల్లలు ఎక్కువ చూస్తున్నాం. కాబట్టి వీటి మీద ఫోకస్ చేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. రోడ్డు ప్రమాదం జరిగితే వీళ్ళ యొక్క ఇర్రెస్పాన్సిబిలిటీ వల్ల, బాధ్యతారాహిత్యంగా చేయడం వల్ల, డ్రైవ్ చేయడం వల్ల ఒక ప్రమాదం జరిగితే కనుక అది ఒక కుటుంబం మీద ఎంతలాగా దాని యొక్క ప్రభావం పడుతుందనే విషయాన్ని పిల్లలకి చెప్పాము. చక్కటి ఎగ్జాంపుల్స్ చెప్పడం జరిగింది. వీళ్ళ తప్పు వల్ల ఎదుటి వాళ్ళకు కూడా సేఫ్టీ లేకపోవడం, ప్రమాదం జరగడం అనేది ఉంటుంది. ఆ ప్రమాదంలో ఒక కుటుంబ పెద్ద పోతే కనుక ఆ కుటుంబం మొత్తం, పిల్లలు, కుటుంబ సభ్యులంతా రోడ్డు మారి పడతారు. అదే పిల్లలు, చిన్నపిల్లలు కనుక చనిపోతే ఆ కుటుంబం బతికినన్నాళ్ళు ఆ బాధతో, ఆ వేదనతో బతకాల్సిన అవసరమే అలా ఏర్పడుతుంది. అలాంటి జరగకుండా, ఎవరికి ఏమీ జరగకుండా ఉండాలంటే ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ, అది మన కోసము, అందరి కోసము, అందరి సేఫ్టీ కోసం అనే విధంగా వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ పాటించడం అనేది కష్టంగా కాకుండా ఇష్టంగా, ఏ విధంగా ఇష్టపడి వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తే బాగుంటుందని వాళ్ళు చక్కగా చెప్పాము. పిల్లలు కూడా చాలా హ్యాపీ అయ్యారు. హెల్మెట్ వేరింగ్, హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేయడం అనేది ఎంత ప్రమాదం అనే విషయాన్ని కూడా వాళ్ళకి వివరించి చెప్పాము. వీటన్నిటికి తోడు స్టాటిస్టిక్స్తో పాటు చెప్పండి అని చెప్పి సిపి గారు కూడా వాళ్ళకి స్టాటిస్టిక్స్ వల్ల పిల్లలు ఎక్కువ అర్థం చేసుకుంటారని. ఆ విధంగా చూస్తే కనుక 2024 జరిగిన ప్రమాదాల కంటే, రోడ్డు ప్రమాదాలు, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కంటే ఈ సంవత్సరం 2025లో 50, ఈ ఫోర్ట్ ట్రాఫిక్లోనే కేవలం 50 యాక్సిడెంట్స్ని నివారించగలిగాము. ఇది అవేర్నెస్ వల్ల, ఎన్ఫోర్స్మెంట్ వల్ల ఇది సాధ్యమైంది. అవేర్నెస్, ఎన్ఫోర్స్మెంట్ పక్కన పెడితే మార్చి నుంచి చాలా సీరియస్గా ఇంప్లిమెంటేషన్ విజయవాడలో జరుగుతుంది. ప్రధానంగా ట్రాఫిక్ కావచ్చు, దాంతోపాటు ఫైన్ల విషయంలో కూడా చాలా సీరియస్గా ట్రాఫిక్ పోలీసులు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటి వల్ల కొంతవరకు వీటిని అరికట్టారనుకోవచ్చా? ఫైన్ అమౌంట్స్ కూడా అంతకుముందు కేవలం 500, 1000 రూపాయలు అలాగ ఉండేది. కానీ ఇప్పుడు 10,000, 15,000 ఫైన్ అమౌంట్స్ అనేవి భారీగా పెరిగినాయి. దానివల్ల కూడాను కొంత రిస్ట్రిక్షన్ అనేది జరుగుతుంది. అయినా యంగ్స్టర్స్ చూసినట్టయితే విజయవాడ నగరంలోని ఏ కార్యక్రమం జరిగినా సరే స్టంట్స్ వేయటాలు, బైక్కి సంబంధించి త్రిబుల్ రైడింగ్ కావచ్చు, చాలా ఎక్కువగా కనపడుతుంది. వాటికి సంబంధించి ఏదో చెప్పడం కాకుండా సీరియస్ యాక్షన్ లాంటిది ఉండే అవకాశం ఉందంటారా? సీరియస్ యాక్షన్ గురించే వాళ్ళకి గట్టిగా చెప్పాము. ఆ విధంగా జరిగితే ఏ విధంగా వాళ్ళ రికార్డు, పోలీస్ రికార్డులు ఎక్కుతారు, ఉద్యోగాలు ఏ విధంగా, ఉద్యోగాలు వచ్చేటప్పుడు వీళ్ళ యొక్క పోలీస్ రికార్డ్ వెరిఫికేషన్ జరుగుతుంది. అప్పుడు ఉద్యోగాలు రావు అనే విషయాన్ని కూడా వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళ మీద కఠిన చర్యలు కూడా ఉంటాయని కూడా చెప్పడం జరిగింది. ట్రాఫిక్ రూల్స్ సంబంధించి విజయవాడ నగరంలో ప్రధానంగా ఇంకే ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించే అవకాశం ఉంది?
రానున్న రోజుల్లో ఇంప్లిమెంటేషన్ అనేది గట్టిగా ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ ఇప్పుడు హెల్మెట్ వేరింగ్ అనేది అలవాటు చేసుకున్నారు. అదేవిధంగా ఇంకొంత చేసుకోవాలి, అది ఇంకా ఇంప్రూవ్ చేయాలనే మా ప్రయత్నాల్లో ఉన్నాము. దానికి తోడు డ్రంక్ అండ్ డ్రైవ్ మీద కూడా చాలా సీరియస్గా ట్రాఫిక్ పోలీసు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా విజయవాడ నగరంలోని ప్రధానంగా ట్రాఫిక్ రూల్స్ పాటించని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామనే దానిపై కూడా డీసీపీ క్లారిటీ ఇవ్వడం జరిగింది. ప్రధానంగా చూసినట్టయితే విజయవాడ నగరంలోని యువత బైక్ స్టంట్స్ చాలా ఎక్కువ చేస్తున్నారు. వాటిపై సీరియస్ యాక్షన్ ఉంటుంది. ఏదైతే కేసులు నమోదు చేయడమే కాకుండా వాళ్ళకి సంబంధించిన లైసెన్స్ కూడా రద్దు చేస్తాం, ఖచ్చితంగా భవిష్యత్తును కోల్పోవద్దు అంటూ కూడా ఆమె హెచ్చరికలను యువతకు వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఓవరాల్గా ట్రాఫిక్ రూల్స్ సంబంధించి విద్యార్థి దశలోనే ప్రధానంగా కళాశాలలోనే విజయవాడ ట్రాఫిక్ పోలీసులు విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ వర్మతో గాలిబ్ షాన్, C24/7 విజయవాడ.